నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇవాళ సండే దగ్గరలో ఉండే స్టోన్ మౌంటైన్ అండ్ పార్క్కి వెళ్తున్నాము. మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళేది, బట్ చాలాసార్లు విన్నాము బాగుంటుంది అని చెప్పేసి. సో అక్కడ ఇప్పుడు క్రిస్మస్ ఈవెంట్స్ కూడా అవుతున్నాయంట. సో చాలా స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయి. లైట్స్ కానీ క్రిస్మస్కి బాగుంటాయి అంట. 19 మైల్స్ ఉంది ఇక్కడ నుంచి, 30 minutes డ్రైవ్ అనమాట. సో మధ్యలో స్టాప్ తీసుకొని లంచ్ చేసేసి ఇంకా అక్కడికి వెళ్దాము. లెట్స్ గో. We are here at Stone Mountain Park. For parking is $20 per day. అవుతుంది. 3:33 అయిపోయింది. సో మనకి 6 o'clock పీరియడ్ ఉంది. 8:30కి నార్త్ పోల్ విజిట్ ఉంది. టికెట్ కాస్ట్ యాక్చువల్లీ $75 per head. కూపన్లో మనం వెళ్ళి కూపన్స్ దొరికాయి కాబట్టి కూపన్స్ వచ్చాయి. సో దాంతో మనకి పర్ హెడ్ టికెట్ $50 పడింది. ఈ $50 కూడా మనకి నార్త్ పోల్ ప్లస్ స్టోన్ మౌంటైన్ క్రిస్మస్ ఈవెంట్ రెండు కలిపి $50 వచ్చింది పర్ హెడ్. సో అట్లా మనకి ఇద్దరికి వచ్చేసి $100 అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడికి వచ్చేది తెలిసింది ఏంటంటే పార్కింగ్ కూడా పే చేయాలి. అది ఎక్స్ట్రా కాస్ట్. అది పర్ డే $20 అంట. ఇక్కడ చూస్తే పార్కింగ్ లాట్ ఫుల్ అయిపోయి పార్కింగ్ దొరక్క ఇగో ఇట్లా అడిగిలో పెట్టమన్నారు వుడ్స్లో. కర్బ్ సైడ్ ఎక్కిచ్చేసారు, చూపిస్తాను గైస్. అక్కడ ప్లేస్ లేదని చెప్పి పైకి ఎక్కించారు. చాలా పార్కింగ్ ఉంది, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది పార్కింగ్, బట్ స్టిల్ పార్కింగ్ అయిపోయింది. స్టోన్ మౌంటైన్ ఆన్లైన్ లో టికెట్స్ తీసుకున్నా కానీ ఇక్కడ వచ్చి లైన్ లో ఉండాలంట. ఈ వోచర్ చూపించారంట వాళ్ళకి. సో చాలా పెద్ద లైన్ ఉంది. లెట్స్ సీ. చాలా పెద్ద లైన్. క్రాంతి ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నాడు. అంటే ఆన్లైన్లో మనం ఆల్రెడీ పర్చేస్ చేసినా కూడా ఇక్కడ సపరేట్గా తీసుకోవాలన్నమాట పక్కాగా. క్రాంతి ఫేస్ చూసి వాళ్ళు టికెట్స్ ఇవ్వనంటున్నారు గైస్. అయినా బతిలాడుకుంటున్నాడు, ప్లీజ్ ఇవ్వండి అని బతిలాడుకుంటున్నాడు. వాళ్ళు ఇవ్వం పో అంటున్నారు. మా మామ ఎమ్మెల్యే మా మామతో మాట్లాడిస్తా అంటున్నాడు. వాళ్ళు వినట్లేదు గైస్. పాపం లాస్ట్ ఇంకా జాలి పడి ఫేస్ ఇచ్చారు గైస్. మా మామ ఎమ్మెల్యే అన్నాడు, ఇచ్చాడు అనమాట. ఇది నార్త్ పోల్కి టికెట్. ఫైనల్లీ వీఆర్ ఇన్సైడ్ ద స్టోన్ మౌంటైన్ పార్క్. సో ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాము. మనమైతే ఫస్ట్ ట్రైన్కి వెళ్దాం. ఇవన్నీ గిఫ్ట్ షాప్స్ అనమాట ఇక్కడ. అండ్ అటు సైడ్ వెళ్తే ట్రైన్ రైడ్ ఉంది. ఇక్కడ ఏదో కెఫే ఉంది. నైట్ టైం ఇవన్నీ లైట్స్లో చాలా బాగుంటాయి అనుకుంటా. ఇప్పుడు ఇంకా మనకి ఏం తెలియట్లేదు. సో ఇక్కడ ఏదో యాక్టివిటీ అవుతుంది. అన్ని క్రిస్మస్ రిలేటెడ్ క్యారెక్టర్స్ అన్నీ చూపిస్తారు అనమాట ఇక్కడ. ఇంకెవరు వస్తున్నారు? Very first president giving a speech. Okay, let's do it one more time. See if we can get him closer. Ready? Where's coming? Well, looky there. అండ్ మనం చూడగానే ఆగిపోతుంది అనమాట. Very good. Okay, ఐస్ క్లోజ్ చేసుకొని మనం ఐస్ క్లోజ్ చేసుకుంటేనేమో మూవ్ అవుతున్నాడు. కామెంట్ అంట. ట్రైన్ స్టేషన్ ఉందంట. సో లెట్స్ గో. ఇదంతా మార్కెట్ ప్లేస్. ఇదంతా మార్కెట్ ప్లేస్. ఈవినింగ్ వెళ్దాం అదంతా. నైట్ అయ్యాక మంచి చూసుకో. సో అలా ఫొటోస్ దిగొచ్చు అనమాట. తీసుకుందా? నాకు ఈ కార్ కావాలి. ట్రైన్కి వెళ్దాం అని వెళ్తే మేమే ట్రైన్లో తిరుగుతున్నాం అటు ఇటు. అటు నుంచి ఇటు రావడానికి ఇదంతా తిరగాలండి. ఇక్కడ చూసారా స్ట్రోలర్ పార్కింగ్ అంట. ఈలో పార్కింగ్ చూసారా, ఈలో పార్కింగే ఎక్కువ ఉంది కార్ పార్కింగ్ కన్నా.
సో ఇప్పుడు మనం అందరం ట్రైన్ రైడ్ కోసం వెళ్తున్నాం. 40 minutes వెయిటింగ్ అన్నాడు కానీ ఫాస్ట్ మూవింగే ఉంది, చూడాలి మరి. ఈ ట్రైన్ ఎలా ఉందంటే ఊటీలో ఉన్నట్టుంది. అంటే ఊటీలో నేను ఎక్కలేదు, అంటే మూవీస్లో చూపిస్తారు కదా అట్లుంది. యా ఫైనలీ ఎక్కాము, విండో సీట్ దొరికింది. యా ఇక్కడ డ్రోన్ షో ఇవన్నీ ఉంటాయి, చూద్దాం అవన్నీ ఎంతవరకు మనకి అంటే లాక్ చేస్తున్నారు. ఇంకా బయలుదేరుతుంది. ఎక్సైటెడ్. ఈ జనాలు ఇంకా వస్తున్నారా? ఇంత పిల్లేదాకా వెయిట్ చేస్తాం. 40 minutes వెయిటింగ్ టైం ఇదేనేమోరా. చాలా రోజులైంది ట్రైన్ సౌండ్. ఎలా ఉంది ట్రైన్ జర్నీ? సోఫార్ అయితే ఏం లేదు, జస్ట్ అట్లా చెట్లల్లో ఒక అడవిలాగా అలా వెళ్తూ ఉందంతే. క్రిస్మస్ సాంగ్ పెట్టారు, వాటిని ఫీల్ అవుతూ వెళ్తూ ఉన్నారు అన్నమాట అంతే. ఇదో ఎక్స్పీరియన్స్, ఇలా ఓపెన్ ట్రైన్లో వింటేజ్ ట్రైన్లో మనం ఎక్కాం కదా, ఇదొక ఎక్స్పీరియన్స్ అంతే. యార్డ్ లిమిట్ ఓల్డ్ స్టేషన్ లాగా పెట్టారు ఇక్కడ. ఒక ఓల్డ్ విలేజ్ లాగా క్రియేట్ చేశారు, పోస్ట్ ఆఫీస్ లాగా సెట్ చేశారనమాట. అండ్ ఇక్కడ ఒక క్విక్ స్టాప్ లాగా ఆపి ఇతను స్టేషన్ మాస్టర్ లాగా వచ్చి సో జీసస్ బర్త్ స్టోరీ అంట అలా కాసేపు చెప్పాడు. అండ్ మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఈ ట్రైన్ జర్నీ మౌంటైన్ చుట్టూ ఒక రౌండ్ అంతే. ఒక ఓల్డ్ విలేజ్ లాగా సెటప్ చేశారు. స్కూల్ హౌస్ ఒకప్పుడు పాత వాటిలా సెటప్ చేశారు. వెయిటింగ్ కూడా చెడ్డారండి పిచ్చి. క్రాంతికి పాట తెలియదు నాకు తెలుసు, ఇప్పుడే నేర్చుకున్నా. నైట్ అయితే లైట్స్ బాగా కనిపిస్తున్నాయి. My name was Harmony, and on behalf of myself and the rest of the అయిపోయింది. we hope you all enjoyed this today. సో అలా మనం ట్రైన్ రైడ్ కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట గైస్. ఇవాళ మా యుఎస్ చరిత్రలో ఎప్పుడు చేయని థింగ్ చేసాము. ఏంటంటే స్టార్ బక్స్ వెతకడానికి మేము లిటరల్లీ జనాల కప్పులు పట్టుకుని ఎక్కడ నుండి వస్తున్నారా అని చూసుకుంటూ వెతుక్కుంటూ వచ్చాము. అటు సైడ్ నుంచి కప్పులు పట్టుకొస్తున్నట్టు వెళ్దాం పదా అని చెప్పి ఒక డైరెక్షన్ వెళ్ళాం. అలా వెతుక్కుంటూ ఒక స్టోర్లోకి వస్తే ఆ లోపల స్టార్ బక్స్ ఉంది, ఇక్కడ కార్నర్కి ఉంది. వావ్ వాట్ ఏ విజన్. రెండు స్టోర్లు ఉన్నాయి, అక్కడ మార్కెట్ ప్లేస్, ఇక్కడ స్టార్ బక్స్. బేసిక్గా ఒక 2-3 చోట్ల అడిగితే తెలియదు అన్నాడు. క్రాంతి ఒక 2 సార్లు స్టార్ బక్స్ కప్పు పట్టుకున్న వాళ్ళని అడుగుదామని వెళ్ళాడు, కానీ నేనే ఆపాను బాగోదేమో అని. కానీ ఆ కప్పు పట్టుకొని వచ్చే వాళ్ళని ట్రాక్ చేసుకుంటూ వెళ్తే ఈ స్టోర్కి వచ్చామన్నమాట. నేనే ఫైండ్ అవుట్ చేశాను ఆ కప్పుతో. ఆ క్రెడిట్ క్రాంతికే ఇవ్వాలి. మేమలా వేడి కాఫీ తీసుకుని బయటికి వచ్చేలోపు ఇక్కడ అందరూ పెరేడ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పెరేడ్ చూడటం కోసం చైర్స్ తెచ్చుకొని మరీ రిలాక్స్డ్గా కూర్చున్నారు. అండ్ దెన్ పెరేడ్ స్టార్ట్ అయిపోయింది. పెరేడ్ చిన్నదే అయినా చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఫుల్ పెరేడ్ చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఓన్లీ పెరేడ్ వరకు సపరేట్ వీడియో పెట్టాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, పక్కా చూడండి. ఇప్పుడు పీరియడ్ స్టార్ట్ అవుతుంది గైస్. అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అందరూ మంచిగా చైర్లు వేసుకొని మంచిగా కూర్చున్నారు.
శాంటా ఇందాక దాంట్లో వచ్చాడు కదా పెరేడ్లో, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ అనమాట షో. ఆయన ఇక్కడ కూర్చుంటాడు. ఇది శాంటా కాటేజ్. ఇదంతా ఆయనతో ఫోటో దిగడానికి. సో ఇందాక మనం మార్కెట్ ప్లేస్ ఏరియాకి వచ్చాం కదా, ఇప్పుడు నైట్ టైంలో చూడండి మొత్తం లైట్స్. లోపల ట్రైన్ ఇప్పుడు మనము వేరే చోటుకి వెళ్తున్నాము. అక్కడ డ్రోన్ షో ఉంటుంది. ఆ డ్రోన్ షో ఎప్పుడో తెలీదు, టైం కనుక్కోవాలి. బాగుంది కదా, చాలా బాగుంది. ఇట్స్ గుడ్. లైట్స్ వేసాక చాలా బాగుంది ప్లేస్. యా ఇక్కడ లైట్స్ చూసారా, ఇవి మ్యూజిక్ తో సింక్ అవుతూ ప్లే అవుతాయి. ఈ వాక్వే అంతా ఇలా లైట్స్ పెట్టారు, చాలా బాగుంది. అక్కడ ప్లే అయ్యే మ్యూజిక్ కాపీరైట్స్ పడుతుంది, అందుకే నేను ఆ మ్యూజిక్ తీసేసాను. ఆ విలేజ్ చూడు అసలు, అబ్బా లైట్స్తో భలే అనిపిస్తుంది విలేజ్. ఇప్పుడు విలేజ్ చాలా బ్రైట్గా కొడుతుంది లైట్స్తో. ఇందాక తెలియలేదు కానీ ఇప్పుడు బాగుంది. సో ఇప్పుడు మనం ఏ లైన్లో ఉన్నాం? మేము మ్యాజికల్ రైడ్ టు నార్త్ పోల్ అని ఒకటి ఉందన్నమాట ఇక్కడ. యాక్చువల్లీ మాది 8:30 స్లాట్ ఉంది. సో 8:20కి డ్రోన్ షో ఉంటుందంట ఇక్కడ. వి డోంట్ వాంట్ టు మిస్ ఇట్. అంటే మాకు అది మిస్ అవ్వాలని లేదు. సో అందుకని డ్రోన్ షాట్కి వెళ్తే ఇది మిస్ అవుతుంది. ఆ డ్రోన్ షో మొత్తం కంప్లీట్గా మనం చూడాలనుకుంటే ఇది మిస్ అవుతుంది. ఎందుకంటే మన 8:30కి రైడ్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు టైం 7 అవుతుంది. వాళ్ళకి వచ్చి అడిగామన్నమాట, మేము ఇలా 8:30కి ఉంది, మేము రావచ్చా అంటే వాళ్ళు ఎలా చేశారు మమ్మల్ని. ఎంత లైన్ ఉంది తెలుసా, అంత పెద్ద లైన్లో మమ్మల్ని పంపించారు లోపలికి. ఆ లైన్ మొత్తం చేసి మా ఇద్దరిని వరకు లోపలికి పంపించారు. మొత్తం లైన్ అంతా స్కిప్ అయిపోయాము. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. ఇది గండోలా రైడ్ అనమాట, స్కై రైడ్. సో ఇప్పుడు మనం కూడా ఇదే ఎక్కబోతున్నాం. నెక్స్ట్ రైడ్ మనదే. అక్కడ డ్రింక్స్ ఉన్నట్టున్నాయి. సమ్ స్నాక్స్ ఆర్ ఏంటి స్నాక్సా? నార్త్ పోల్ కి వెళ్ళేటప్పుడు కాంప్లిమెంటరీగా హాట్ చాక్లెట్ ఇచ్చారు. ఇక్కడ వీ కెన్ యాడ్ టాపింగ్స్ టు దట్. ఎట్లుంది? బోనట్ స్మెల్ వచ్చిందా? ఇవన్నీ టాపింగ్స్ అనమాట. కాఫీ బీ, ఈ చాక్లెట్ అనమాట. ఈ చాక్లెట్ కావాలంటే ఎక్కువ అంటే ఇది మ్యాష్ మెలో. నాకు కూడా చాలు. అండ్ ఫ్రీ ఫ్యామిలీ పిక్ అండ్ శాంటా గిఫ్ట్స్ అలా ఇస్తారు. ఇక్కడ ఫోటో తీస్తున్నారనమాట. ఇదంతా ఫోటో సెక్షన్. అవన్నీ నీవేనా? ఫ్రీ ఫ్యామిలీ ఫోటో అంటారా? ఇక్కడ ఫొటోస్ ఇస్తున్నారు మొత్తం, అంటే ఫ్రీ ఫ్యామిలీ ఫోటో అంట. ఫుల్ చల్లగా ఉందన్నమాట, అందుకనే ఈ హీటర్స్ పెట్టారు. ఇక్కడ నుంచి స్టోన్ మౌంటైన్ పార్క్ ఆర్ విలేజ్ అంతా చాలా క్లియర్ గా కనిపిస్తుంది.
ఫుల్ ఆఫ్ లైట్స్తో. నాకైతే డే టైంలో కన్నా నైట్ వ్యూ చాలా బాగా అనిపించింది. గాయస్ ఇది కొండ మీద అన్నమాట. మనం ఇందాక మౌంటైన్ చూసాం కదా, ఆ మౌంటైన్ లీడ్ అయింది. సో కొంచెం చలి ఎక్కువ ఉంది. ఇక్కడ నుంచి జస్ట్ మనం స్కై వ్యూ చూసుకోవాలి, ఇంకేముంటుంది చూద్దాం. ఇది త్వరగా కంప్లీట్ చేసుకొని డ్రోన్ షోకి వెళ్తాం. ఫుల్ చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. ప్లేస్ అయితే హైలైట్ ఉంది. ఇక్కడ సిగ్నల్ లేదు, పైన కొండ మీద ఉన్నాం మనం. ఆ మౌంటైన్ మీద ఉన్నాము. అక్కడ నుంచి సిటీ వ్యూ ఉంటుంది. అట్లాంటా డౌన్ టౌన్, అట్లాంటా డౌన్ టౌన్. ఇదంతా ఒక రౌండ్. ఇక్కడ ఏముందో అంతే. ఇలా మనం వెళ్ళాలి లోపలికి. సో ఇలా వచ్చాం అనమాట. అట్నుండి లోపలికి బయటకు వచ్చాం. ఇలా ఈ వాక్ వే తీసుకొని ఇలా లోపలికి వెళ్తున్నాము. హాయ్, మేరీ క్రిస్మస్. ముసుకుదంగా ముసుకుదంగా ముసుకుదంగా. ఇదంతా సిటీ కనిపిస్తుంది. Do you see your name? There's a lot of names on there. Do you see your name? All right. Did you see your name? Did you see your name? You made the nice list. What's your name? You all made the nice list. Yay! Now, since you're all on the nice list, I have a special gift for you to help you remember your holiday wishes. థ్యాంక్ యూ. సో 8:20కి డ్రోన్ షో స్టార్ట్ అవుతుంది అన్నారు. మనం రైట్ 8:20కి మనం ఇక్కడ ఉన్నాము. డ్రోన్ షో దగ్గరికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో పక్కనే ఉంది, కానీ స్టార్టింగ్ కొంచెం మిస్ అవుతామేమో అనిపిస్తుంది. తెలిసి Hello, boys and girls. వింతగా ఉంది. డ్రోన్స్తో భలే చేస్తున్నారు కదా. స్టార్ వచ్చి
సూపర్ ఉంది అసలు, లైవ్లో అయితే హైలైట్ ఉంది అసలు. సో అలా స్టోన్ మౌంటైన్ పార్క్ లో డ్రోన్ షో అండ్ లైట్ షో నాకు పర్సనల్ గా చాలా బాగా అనిపించింది. కిడ్స్ కి 100% బెస్ట్ ప్లేస్. కిడ్స్ కి ఆ గేమ్స్ అండ్ షోస్ బాగా ఫన్ అనిపిస్తాయి. అండ్ ఫ్లైట్ టు నార్త్ పోల్ ఎక్స్పీరియన్స్ నాకైతే అంత గ్రేట్ గా అనిపించలేదు. అండ్ దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. విష్ యూ ఆల్ అ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.